మూవీ ఏదో సూపర్ ఉంది మేడం. చాలా చాలా ఏం తగ్గలే మేడం. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్కడైతే కట్ చేయాలో ఎక్కడ కట్ చేయొద్దు అన్ని తెలుసుకొని కట్ చేసిండు. కానీ సూపర్ తీసిండు. కానీ తమన్ అయితే మ్యూజిక్ సూపర్ కొట్టిండు భయ్య. తమన్ అయితే మ్యూజిక్ సూపర్ కొట్టిండు. కానీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళా రాజమౌళి ఎంతవరకు అయితే బతుకుంటాడో ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీయలేడు కూడా. ఎన్ని జన్మలు బతుకుని ఇలాంటి సినిమా తీయడు, గుర్తు పెట్టుకోండి. ఏదో ఆర్ఆర్ తీసిండు, ఇప్పుడు ఎస్ఎస్ఎంబి వస్తుంది, కానీ ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీయలేడు కూడా. ఆయన చరిత్ర మిగిలిపోయింది. కానీ ఒక్క రిక్వెస్ట్ భయ్యా, మన సందీప్ రెడ్డి వంగని జరా అర్జున్ రెడ్డి రిలీజ్ చేయమండి. ఒక సందీప్ రెడ్డి వంగని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా భయ్య. ఎందుకంటే చూడండి కనిపిస్తుందా, జరా అర్జున్ రెడ్డి రిలీజ్ చేయమనండి. మేము చెప్తే వింటలేడు, జరా మీ మీడియా చెప్తేనే వింటాడేమో సార్. ఓకేనా అందరికి? చలో భయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసిరా మరి? ఓకే అండి. కానీ ఒక ప్రతి సాంగ్ ఉంది మేడం, ఎవరెప్పుడు తీసేశారని ప్రతి సాంగ్ ఉంది, చాలా బాగుంది. కొంచెం డిసప్పాయింట్ ఉంది అది కానీ సూపర్. థ్యాంక్ యూ. అవును, అంటే కొన్ని మిస్ అయినాయి, బట్ బాగుంది. లాగ్ ఏమి అనిపించలేదు, ఎందుకంటే మూవీలో ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి. ఇంకా ఇప్పుడు 4K చేసిండ్రు కాబట్టి చాలా బాగుంది ఫిలిం. కొన్ని క్లిప్స్ ఉన్నాయి, లైక్ అవి కూడా బాగున్నాయి. ఇంకా దాంట్లో కొన్ని లైక్ నెక్స్ట్ యానిమేటెడ్ బాహుబలి ఉంది, అది కూడా చూపించిండు, అది కూడా బాగుంది. అవును, కొన్ని తీసేసిండ్రు. అది కొన్ని మిస్ అయినాం, ఎందుకంటే లైక్ ఫస్ట్ లో చూసాము, లైక్ మళ్ళీ ఇప్పుడు చూస్తే కొన్ని సీన్స్ మిస్ అయిపోయాం. లైక్ మనము లైక్ చూడకుండా ఇది చూసి ఉంటే గానీ అర్థమవుతుండే, అది చూసి ఇప్పుడు చూసి కొన్ని సీన్స్ మిస్ అయినాం అనేసి ఒక ఫీలింగ్ అవుతుంది. యా, పర్ఫెక్ట్ ఉంది, అట్లేం లేదు. లైక్ మూవీ 100% బాగుంది. లేదు, బోర్ కొట్టలేదు. అంటే లైక్ ఫిలిం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరో ఒకరిగా వస్తారు కదా, లైక్ అది ఉంది ఇది ఉంది అని చెప్పి, వాళ్ళకి అట్లాంటి వాళ్ళు మస్తు చెప్తారు. కానీ ఫిలిం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఫిలిం బాగుందని చెప్తారు, ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అర్థం చేసుకోవాలంటే. వేసిండు, అది కూడా బాగుంది. యాక్చువల్లీ దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అందులో విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయి అంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమనిపించలే. అవి కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది. పార్ట్ 1 పార్ట్ 2 బాగుంది. కట్ అయితే చాలా బాగుంది. రాజమౌళి గారు ఎడిట్ కట్ చాలా బాగుంది. సాంగ్స్ తీసేయడం అంటే మరి అంటే మెయింటైన్ చేయాలి కదా, సో దానివల్ల సో అయితే బాగుంది. సాంగ్స్ అనేవి ఏం లేదు, 4 hours అనే మూవీలో అయితే లేదు. చాలా బాగుంది. లాగ్ అని ఏం లేదు, అసలు లేదు. చాలా బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. మళ్ళీ చూడాలి, మళ్ళీ రాదు కదా ఇలాంటి చూస్తాం. లేదు అలాంటి సినిమా చూస్తుంటే ఇట్లా రక్తం ఇట్లా జువ్వమంటుంది ఆ హైప్ కి, ఆ సాంగ్ మ్యూజిక్ కి. కానీ సినిమాలో టీవీలో చూసినప్పుడు ఒకటాయ్, మళ్ళా 1 నేను చూడలేదు థియేటర్ లో. ఇప్పుడు చూసినాక హైప్ అనేది ఇట్లా పెరుగుతుంది. డిలీటెడ్ సీన్, కొత్త సీన్ యాడ్ చేసుడు గానీ, ఒక్కొక్క ఎలివేషన్ కి చెప్తుంటే ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్. అసలు నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. డైరెక్ట్ ఫ్యాన్స్ బ్రో బోర్ కొడుతుందా? డైరెక్ట్ ఫ్యాన్స్ కి బోర్ కొడుతుందా చెప్పు. ఇది నాకు రీ రిలీజ్ లా అనిపించలేదు, ఒక రిలీజ్ మూవీ లాగే అనిపించింది. ఎందుకంటే ఇది 1, 2 అని నేను చెప్పట్లేదు. బాహుబలి ఎపిక్ అని చెప్పారు కాబట్టి ఇది నేను రీ రిలీజ్ అనుకోవట్లేదు, రిలీజ్ సినిమా అనుకుంటున్నాను. కానీ రీ రిలీజ్ కూడా ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వెయిట్ చేశారు అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సలార్ నెలకోసారి, సంవత్సరంలో 3 సార్లు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నా. బట్ రాజమౌళి తన మాస్టర్ మైండ్ తో ఒక 2 సినిమాలని కంబైన్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేసి పిచ్చెక్కిచ్చేసాడు. నాకైతే చాలా అంటే చాలా బాగా ఎడిట్ చేశారు, ఎక్కడ ల్యాగ్ అనిపించలే నాకు. దేవరా సాంగ్ ఉంది కదా, ఇంకేం కావాలి మాకు. ప్రభాస్ అన్న ఉన్నాడు సినిమాలో, అది చాలు నాకు.